కుళ్ళిపోయింది. క్యాప్టెన్ చాక ఏమైంది? బాగాలేదా బాగుందనా ఎక్స్ప్రెషన్? మీకు విషయం చెప్పను. నేను చిన్నప్పుడు పైనాపిల్, పనస పండుని ఇంగ్లీష్లో పైనాపిల్ అంటారు అనుకునేదాన్ని. హలో అండి, వెల్కమ్ టు అర్జునాక్స్. ఫస్ట్ టైం వినయ్ పనస పండు తెచ్చారు. మేము ఇంతవరకు ఎప్పుడు పనస పండు తెచ్చుకోలేదు. బండి మీద ఎప్పుడు పనస తొనలు కొనుక్కోవడమే కానీ పనస పండు తీసుకురాలేదు ఎప్పుడు. ఇది 200 పెట్టి తీసుకొచ్చారంట. తెచ్చి కూడా ఒక 3 days అయిపోయింది. తెచ్చినప్పుడు సర్లే పక్క రోజు కోసుకుందాం అంటే మా అత్త ఉండి మంచిగా వాసన రావాలి, మంచిగా వాసన వస్తే అది బాగా పండినట్టు అప్పుడు కోసుకుందాం అనింది. సరేలే అని చెప్పేసి మంచిగా రాలా వాసన అనేసి ఇంకో పక్క రోజు కోద్దాం అనుకున్నాం. నిన్నేంటంటే సరేలే ఇంకా బాగా మాగనిలే అనేసి ఈ రోజుకి పెట్టాము. పెట్టేసరికి ఇక్కడ కుళ్ళిపోయింది. సో చూడాలి కోస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఆ పార్ట్ వరకైనా తీసేసి మిగతావన్నీ తీసుకోవాలి. ఎందుకంటే 200 పెట్టుకున్నాం కదా, అట్లా పడేయలేము. ఇది ఏంటి ఊరికే అట్లా అనగానే పాలు వచ్చేస్తాను చూడు ఒకసారి. నేను ఊరికే దీని మీద అట్ట కొట్టాను, అట్లా కొట్టగానే అన్ని పాలు వచ్చేస్తున్నాయి. సో కొంచెం కోసేటప్పుడు కేర్ఫుల్గా కొయ్యాలేమో. నేను చెప్పడం మర్చిపోయా, ఫస్ట్ టైం పనస పండు కోస్తున్నా. ఈ వీడియో యూట్యూబ్లో పెడతాం కదా, యూట్యూబ్లో చూసే ఎట్లా కొయ్యాలనేది యూట్యూబ్లో చూసే కోస్తున్నాను అనమాట. మళ్ళీ దీన్ని ఎత్తి యూట్యూబ్లో పెడతాము. సో ఫస్ట్ అయితే బాగా ఆయిల్ పూసుకొని కొయ్యాలంట, లేకపోతే ఈ జిగురు అంతా చేతికి అంటుకునేసి పోదన్నారు. అంటే పోతుంది కానీ చాలా టైం పడుతుంది అంట. అందుకని మంచిగా ఆయిల్ అప్లై చేసేసి మంచిగా పోసేస్తే దాని లోపల రత్నాలు లాంటి గింజలు ఉంటాయి. అవన్నీ తినేయడమే. స్టార్ట్ చేద్దామా పోయడం. ఇది కోకోనట్ ఆయిల్. ఏ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అంట, లైక్ వంట నూనె కూడా అప్లై చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ జిగురు అనేది త్వరగా పోవడానికి. నేనైతే మంచిగా అప్లై చేసేసుకున్నా, త్వరగా పోవాలి నా చేతికుండేదంతా అని. ఒక కత్తికి కూడా పుయ్యాలన్న మర్చిపోయి, ప్రాసెస్ మర్చిపోకూడదు. సో ఆలస్యమైందా మిత్రమా? కోసేద్దామా? చాకు మంచిగా తెగేదైతే బెటర్. తెగుతుందా చాకు? బాగా తెగుతుంది. చాకు అయితే బాగా తెగుతుంది. మంచి చాకు ఇప్పుడే తీసుకొచ్చాడు. మా ఇంట్లో చాకు అయితే 2 రోజులు పడుతుంది కోయడానికి. బాగా పండిపోయింది, మెత్తగా ఉంది. ఇట్లా మెత్తగా అవుతుందా లేకపోతే గట్టిగా ఉంటుందా? మెత్తగా అవుతుంది. వినయ్ ఎప్పుడు కోసావా నువ్వు చెప్పు? తిన్నా. వినయ్ కూడా ఎప్పుడు కొయ్యలేదంట, నా చేత కొయ్యిస్తున్నాడు. నాకైతే అసలు రాదు కొయ్యడం. బట్ మొత్తం లోపల గుచ్చేసేదా? దీని లాగాలి ఇప్పుడు. వద్దు నువ్వు పట్టుకోవద్దు, నువ్వు అసలు ఆయిల్ పూసుకోలేదు. రావడం లేదు అమ్మా బాబోయ్. ఇంకా కొయ్యాలేమో కదా ఇందువైపు. కింద వాకొస్తే చాకు మాత్రం అసలు చెప్పవలేదు, భలే తెగుతుంది చాకు అయితే. క్యాప్టెన్ చాక ఏమైంది? బాగాలేదా బాగుందనా ఎక్స్ప్రెషన్? బాగానే ఉంది. కులిపోలేదులే. ఇవి 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 తింటాం కదా, ఇవి తినేసి లోపల ఇవి ఉంటాయి కదా, ఇవి ఉడకబెట్టుకొని తిన్నా, కాల్చుకొని తిన్నా చాలా బాగుంటాయి. నాకైతే కాలిస్తే చాలా ఇష్టం. మా అత్తమ్మ అయితే ఉడకబెడుతుంది. ఒకసారి టేస్ట్ ఎట్టుంది చెప్పు, తినేసేది. స్మెల్ ఏమైనా వస్తుందా? ఎందుకంటే లేదు, మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. పనస పండు ఎలా స్మెల్ వస్తుందో. మీకు విషయం చెప్పను. నేను చిన్నప్పుడు పనస పండుని ఇంగ్లీష్లో పైనాపిల్ అంటారు అనుకునేదాన్ని. చిన్నప్పుడే కాదు, కొంచెం పెద్ద దగ్గర అట్లాగే అనుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కూడా జాక్ ఫ్రూట్ అంటారని తెలుసా? ఇందాకే గూగుల్లో చూసా. తీసి మళ్ళీ జాబ్ ఏం చెప్పాలి. మొత్తానికైతే ఇలా చేసేసా మొత్తం. ఫస్ట్ టైం కదా, కానీ నాకేం అంత కష్టంగా అనిపించలేదు. చాకు బాగుంటే ఈజీగానే కట్ చేసేసి అనిపిస్తుంది. ఇది ఇట్లా సింగిల్గా ఇదంతా అతుక్కుపోయింది. నన్ను ఎట్లా తీయాలి? అవి కోస్తా తీయాలి. ఇట్లాగా ఏందో పీపీ చేసేసా.
ఎక్స్చేంజ్. నేను కొయ్యడం అయిపోయింది, కరువా సర్వా ఇప్పుడు వినయ్కి వస్తా అన్నాడు. పుడింగ్ లాగా వస్తానండి. అవి రావడంలా మరీ పాడైపోతే బాగుండు, అంటే కొంచెం మెత్తగా ఇట్లా తొక్కులుగా అయిపోతే బాగుండదు కదా. సో ఫైనల్గా నేను వినయ్ కలిపి ఇవన్నీ తీసేసాము. ఇదో దీని నిండా వచ్చాయి, ఆల్రెడీ కొన్ని మేము తినేసాము. సో ఇదే అనమాట ఈరోజు వ్లాగ్, ఎలా పనసపండు కొయ్యాలి. సో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అర్జున్ ఎక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.